హాయ్ అండి, ఈరోజు నేను బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ తీసుకున్నాను అనమాట అమెజాన్లో. ఇది 3200 అలా పడింది నాకు. తొందరగా రావడానికి ఒక 75 అలా ఛార్జ్ చేశారు. అంటే నిన్న చేసుకున్న ఆర్డర్ ఈరోజు డెలివరీ వచ్చేసింది అనమాట. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేద్దాము. వారంటీ కార్డ్ ఒకటి ఇచ్చారు. ఇది నేను 5 జార్స్ తీసుకున్నానండి బటర్ఫ్లైది. 5 జార్స్ ఉన్నాయో లేదో చూద్దాము. ఇది ఒక జార మిక్సీకి అటాచ్ చేయకుండా చిన్న జార చట్నీస్కి. ఇది మిక్సీ. బాడీ బాగుందండి చూడడానికి, లైట్ వెయిట్ ఉంది, మరి అంత బరువు లేదు. వైర్ లెంత్ కూడా చాలానే వచ్చింది. అల్లం పేస్ట్ అలాంటివి చేసుకోవాలి అనమాట. ఇది ఇంకొకటి ఉంది, ఇది కూడా తీయచ్చు. దీనికి 2 క్యాప్స్ కూడా ఇచ్చాడండి. ఇది కంటైనర్ టైప్ ఇచ్చినాడు 2. వీటిని ఇలా ఫిక్స్ చేసుకుని ఏమైనా చిన్న చిన్న పేస్ట్ చేసుకోవడానికి 2 క్యాప్స్ కూడా ఇచ్చినాడు వీటికి. బాగున్నాయి చూడండి. 2 స్టెప్స్. ఇవి క్యాప్స్. మసాలా ఏమైనా హెవీ క్వాంటిటీ అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవడానికి ఇది 1/2 లీటర్ ఉంటుందేమో. ఇది ఒక చిన్న జార్, మీడియం జార్. ఇది ఒక పెద్ద జార్. ఇందులో పిండి అలాంటివి పట్టుకోవడానికి బాగున్నాయి. స్ట్రాంగ్ ఉందండి బాడీ అయితే. ఎయిట్ టైట్ అన్నమాట, ఫిక్స్ అయిపోయింది బాగా గట్టిగా. ఇది జ్యూస్ జార్. ఏదైనా జ్యూసెస్ చేసుకోవడానికి బాగుంది. ఇందులో కాయలు లాంటివి వేసేసి దాన్ని ఇలా ప్రెస్ చేస్తూ, ఇది బాగుందండి. ఇందులో ఏదైనా కాయ కానీ ఏదైనా వేసేసి దాన్ని ఇలా ప్రెస్ చేయడమే, మంచిగా గ్రైండ్ అయిపోయింది. దీనికో జల్లీ వచ్చింది. ఇది ఫిల్టర్ లాగా అంటే
ఫ్రెష్ జ్యూస్ అన్నమాట. దాంట్లో ఏవి పార్టికల్స్ రాకుండా ఫ్రెష్గా వస్తుంది అన్నమాట. దీంట్లో నుంచి అయితే జల్లీ బాగుంది. ఇది కూడా అసలు అన్ని స్ట్రాంగ్ ఉన్నాయండి. బాడీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ మగ్ అయితే ట్రాన్స్పరెంట్ గా ఉంది మంచిగా. లోపల ఎలా అవుతుంది అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి అన్నిట్లో కంటే. ఇవన్నీ రెగ్యులర్ మిక్సీకి వచ్చేవి. ఇది కొంచెం స్పెషల్ గా అనిపించింది నాకు. ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఉంటది అనమాట. మనం ఏ జ్యూస్ చేసినా కానీ ఇది ఎట్లా అవుతుంది జ్యూస్ అని చెప్పేసి చూడడానికి బాగుంది. నాకైతే ఇవన్నీ స్ట్రాంగ్ అనిపిస్తున్నాయండి. చాలా స్ట్రాంగ్, లో క్వాలిటీ అస్సలు లేవు. చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. జ్యూసర్ క్యాప్ కి ఉంది కదా క్యాప్, దీనికి మళ్ళీ క్యాప్ వచ్చిందండి. అంటే ఇది ఓపెన్, ఈ ఫిల్టర్ ఇలా పెట్టేయడానికని ఇలా ఓపెన్ ఇచ్చాడు. మళ్ళీ దీనికి ఫిక్స్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా క్యాప్ ఇంకొకటి ఇచ్చాడు. ఇప్పుడు దీని నాయిస్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి చూద్దాం అన్నమాట. ఎక్కువ నాయిస్ లేదండి, చక్కగా చిన్నగా ఉంది. బాగా నచ్చింది. అయితే ఇది నేను రిటర్న్ పంపించాను. ఒకవేళ బాగాలేకపోతే రిటర్న్ పంపిద్దామని ఒక ఆలోచనలో ఉంటే. చాలా బాగుంది, క్యూట్గా ఉంది, ప్లస్ బాడీ గట్టిగా ఉంది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. 5 స్టార్స్. ఓకే, వర్త్. నచ్చిందండి నాకు బటర్ఫ్లై. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.